ఏపీ వాలంటీర్లకు కూటమి సర్కార్ మరో షాక్. తాజా ప్రతిపాదనలివే. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో భారీ మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకోసం అంతర్గతంగా కసరత్తు సాగుతుంది. ఎన్నికల హామీ మేరకు వాలంటీర్లకు ఇచ్చే జీతం 5,000 నుండి 10,000కు పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో మార్పులు పూర్తి చేసి జీతాల పెంపుకై నిర్ణయం తీసుకునే దిశగా కూటమి సర్కార్ అడుగులేస్తుంది. రాష్ట్రంలో వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు 2,67,000 మంది. వీరిలో దాదాపు 1,00,000కు పైగా ఇప్పటికే రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. వీరిలో కొందరు తిరిగి తమ విధుల్లోకి తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వీరి సంగతి ఏమో కానీ మిగిలిన వాలంటీర్లకు కూడా పని లేకుండా పోయింది. ఇప్పటికే ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా సంక్షేమ పథకాలు అందుతాయన్న విషయాన్ని లబ్ధిదారులకు చెప్పేందుకు సచివాలయ కార్యదర్శుల్ని వాడుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉన్న వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థలో తగు మార్పులు చేసి వీరి జీతాల పెంపుపై ఫోకస్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకోసం మొత్తం రాజీనామా చేసిన వాలంటీర్లతో కలిపి 2,67,000 మంది వాలంటీర్లను సగానికి సగం తగ్గించడంతో పాటు వీరికి అప్పగించే విధుల్లోనూ వాలంటీర్ల పేర్లలోనూ మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు 50 ఇళ్లకు వాలంటీరు ఉండగా ఇకపై 100 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేలా చూస్తారు. అలాగే వాలంటీర్ల పేర్లను కూడా గ్రామ సేవక్, వార్డు సేవక్గా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే రాజీనామా చేసిన వారికి ఛాన్స్ లేనట్లేనని చెబుతున్నారు. 3 ఏళ్లు మాత్రమే ఉద్యోగం ఉండేలా ఈ నిబంధనలు పెట్టబోతున్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ మేరకు మార్పులు చేసి వీరి సేవల్ని వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మన సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.